వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ జీరా రైస్. దీన్ని జీరా పలావ్ అని కూడా అంటారు. దీన్ని ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ ఎలా రావాలో చూద్దాం. పిల్లల లంచ్ బాక్స్ కి, బ్యాచిలర్స్ కి ఇది సింపుల్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ. ఈ జీరా రైస్ ని తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో పక్కా హైదరాబాద్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కళాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేడి చేసుకోండి. అదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, 2-3 యాలక్కాయలు, 4-5 లవంగాయలు వేయండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ షాజీరాను వేయండి. షాజీరా వల్ల జీరా రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి, మాడిపోయే జీరా రైస్ చేదు వస్తుంది. ఆ తర్వాత అందులో ఒక 4-5 పచ్చిమిరకాయలను మధ్యకు చీల్చి వేసి ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఒక 2 స్పూన్ల సాల్ట్ను వేయండి. సాల్ట్ కరిగేంత వరకు గెంటితో తిప్పండి. ఆ తర్వాత అందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ను వేయండి. రైస్ లోకి మొత్తం కలిసేంత వరకు తిప్పండి. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు. చివరిగా అందులోకి కొంచెం కొత్తిమీరని వేసి కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ. ఈ జీరా రైస్ లోకి మీల్ మేకర్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మీల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో అనేది లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, దాన్ని కూడా చూడండి. మీరు కూడా ఒకసారి ఈ జీరా రైస్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.